అందరు లేచి నిలబడినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం. దయచేసి ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించి మేము ఎలా నడుచుకోవాలో ఈ క్రైస్తవ జీవితంలో మేము జీవించుచుండగా నీ సహాయం మాకు అనుగ్రహించి మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించు. ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం. చూసేవారిని దీవిస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు క్రైస్తవులుగా మనము మన క్రిస్టియన్ వాక్ లో కావాల్సిన ప్రాముఖ్యమైన భాగాలను మనం నేర్చుకుందాము. ఒక ట్రూ బిలీవర్ గా ఎలా జీవించాలి, ఎలాగా నిజమైన విశ్వాసిగా జీవించాలి అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం. ఎలా జీవించాలో అనేది మనము లేఖనాల ద్వారా నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే భూమి మీద మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడే ఈ భూమిని వదిలిన తర్వాత మనము పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనందరి కోసం సిలువలో రక్తం కార్చారు. మనందరికీ తెలుసు. ఆయన సిలువలో రక్తం కార్చి గొప్ప త్యాగం ఇచ్చి పరలోక రాజ్యాన్ని మనకి మార్గంగా తెరిచాడు. ఆయన నామంన రక్షణ పొందిన మనము, మరి పాపం నుంచి కడగబడి క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు లాంటి జీవితాన్ని జీవిస్తూ చివరికి ఈ టెంపరీ జర్నీలో ఏదైతుందో ఒక షార్ట్ జర్నీలో మనము దైవికంగా భయభక్తులు కలిగి మరి చక్కగా నడుచుకొని చివరికి ఈ భూమిని వదిలి తర్వాత యుగ యుగములు ఆనందించే స్థలం కోసం మనం ఆలోచన చేయాలి. ఆ స్థలానికి వెళ్ళటము చాలా కష్టము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఇరుకు మార్గము కొంతమంది కనుక్కుంటారు, విశాలమైన మార్గంలో అనేకులు ప్రయాణం చేస్తారు. కాబట్టి మనం నిలబడి ఉన్నామని మనం అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడమని లేఖనాలలో పౌలు భక్తుడు క్లియర్ గా మనకు చెప్పాడు. విశ్వాసంగా ఉన్నట్లయితే విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తగా మనల్ని మనం శోధించుకుంటూ విశ్వాసంలో ఉన్నామా లేదా అనగా వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా లేదా అనేది పరీక్ష చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనం ఇంకొక ఏరియాని మనం జాగ్రత్తగా నేర్చుకుందాము. ఈ క్రైస్తవ జీవితంలో మరి క్రీస్తు లాంటి జీవితం జీవించే మనము పడిపోకుండా బ్యాక్ స్లైడ్ కాకుండా ఏం చేస్తే మనము ఆ ఒక పరిశుద్ధతని కాపాడుకోగలము అనేది మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈరోజు ఒకే ఏరియాని నేను కవర్ చేస్తాను. అదేంటంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ లేదా దుష్ట సాంగత్యము. ఓకేనండి. 1 కొరింథీ 15:33లో చూసినట్లయితే మోసపోకిడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే ఒక బ్యాడ్ కంపెనీ లేదంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ మనుషులకు ఉన్నప్పుడు ఒక మంచి నడవడి నీకు ఎంత చక్కగా భక్తిగా నువ్వు నడుచుకునే వ్యక్తివైనను దుష్ట సాంగత్యం నిన్ను చెరిపేస్తుంది. అంటే దేవుని నుంచి నిన్ను దూరంగా నడిపించే అవకాశం ఉంది. సాతానుడు ఎంతో ఒక డేంజరస్ స్కీమ్స్ ఉంటాయి సాతానుకి. అనక సాతానుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హీ వాంట్ టు డిస్ట్రాయ్ యూ అండ్ ఆల్సో హీ వాంట్ టు స్టీల్ అండ్ టు డిస్ట్రాయ్ యూ. యోహాను 10:10 ఒకటే చెప్తుంది ఏంటంటే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సేటన్ ఏంటి అంటే నీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేయడానికి సేటన్ అన్ని విధాలైన ప్రయాసాలు పడతాడు. చివరికి నిన్ను నరకంలో డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి, నరకానికి తీసుకెళ్ళి అనేది ప్రయాసంలో ఉంటాడు. కాబట్టి భూమి మీద అనేకమైన ట్రిక్స్ వేసి మంచి నడవడిని పాడు చేసేస్తుంటాడు. ఈరోజు సేటనేసే ట్రిక్ లో అనేకులు ఆ ఒక ఫ్రెండ్షిప్ ద్వారా సేటన్ అనేకులను అటాక్ చేసినట్టుగా కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. రాజైన ఎరబాము, ఓకేనండి, రాజులను మోసం చేశాడు సాతానుడు. ఎరబాము ఒక మంచి దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఆ దేవుని చేత ఎన్నుకోబడి మంచి 10 రాజ్యాలు ఆయన చేతికి అప్పగించిన ఎరబాముని సాతానుడు ఎంతో ఈజీగా ట్విస్ట్ చేసేసాడు. లాస్ట్ కి ఆయన ఒక ఈవిల్ కౌన్సిల్ తోటి లేదంటే ఆయనకు ఉన్న మైండ్ చెప్పే మాట ప్రకారంగా దేవుడి నుంచి దూరం అయిపోయి చివరికి ఆయన రాంగ్ టర్న్ తీసుకున్నాడు, రాంగ్ డైరెక్షన్ తీసుకున్నాడు. అంటే ఆయన జీవితంలో దైవికమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. లాస్ట్ కి డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా చూస్తున్నాం. అలానే మనం బైబిల్లో మనం చూసినట్లయితే న్యాయాధిపతులు కూడా అలాగే నాశనమైనట్టుగా చూస్తున్నాం. న్యాయాధిపతులలో సంసోను మనం చూడొచ్చు. ఓకేనండి. శాంసన్ ఈజ్ చూజన్ బై గాడ్. దేవుడు ఆ సంసోను ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. కానీ దేవుని పని చేయకుండా, ఆ పనిని సంపూర్ణం చేయకుండా న్యాయాధిపతిని
సాతానుడు మోసం చేసి బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా మరి ఆయన జీవితాన్ని పాడు చేసినట్టుగా చూస్తున్నాం. చివరికి ఆయన భూమి మీద దేవుని పనిని పూర్తిగా నెరవేర్చలేకపోయాడు. ప్రవక్తలు కూడా ఇలాగా చెడు సాంగత్యంతో పాడైపోయారు. ప్రవక్త బిలాము మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు వినింటాం బిలాము గురించి. రాజు మాటలు విని రాజు యొక్క కౌన్సిల్ ప్రకారంగా నడుచుకొని చివరికి ధనాపేక్షుడైపోయి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. లాస్ట్కి ఆయన కూడా నశించినట్టుగా చూస్తున్నాం. లేవీలు కూడా కోరాహు వారు మనం చూడగలం. మంచి పొజిషన్ వారికి దేవుడు ఇచ్చాడు. కానీ వారు వేరే వాళ్ళతోటి స్నేహం చేసి 3 గుంపులు కలిసి మోషేకి వ్యతిరేకమై లాస్ట్కి కోరాహు కూడా నశించినట్టుగా చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా దుష్టుడు మోసపరిచినట్టుగా చూస్తున్నాం. వీరిని ఈజీగా మోసపరిచారు. ఈ మోసం చేయటానికే, దేవునికి వ్యతిరేకంగా పని చేయటానికే సాతానుడు అనేకమైన స్నేహితులని లేదంటే ఒక గుంపుని ఒక చెడు స్నేహంతో వీరిని మోసం చేసి పాడేసినట్టుగా చూస్తున్నాం. ఆమ్నోను పాడైపోవటానికి కారణం యవనస్తుడు, తన స్నేహితుడు, పక్కనున్న స్నేహితుడు చివరికి మరణ శిక్ష తెచ్చుకున్నాడు. సో అలాగా మంచి బిలీవర్ గా ఉండాలని నువ్వు కోరినను, ఒక మంచి ఎల్డర్ లేదంటే సంఘానికి ఒక కాపరి లేదంటే ఒక పరిచారకుడు డీకన్ ఉండొచ్చు, లేదంటే ఒక మంచి యూత్ ఉండొచ్చు, లేదంటే వీళ్ళందరూ ఏ ఏరియాలో ఉన్నానో అందరినీ కూడా ఈ వచనము వర్తిస్తుంది. చాలా మంది ఈ వచనాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏమనుకుంటారంటే ఈ 1 Corinthians 15:33 యవనస్తులకే ఏమో అనుకుంటారు జనరల్ గా. ఈ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటే కేవలం యవనస్తుల కోసమే రాస్తున్నారేమో అనుకొని యూత్ కి ఎక్కువ చెప్తా ఉంటారు ఈ లెసన్. యాక్చువల్గా ఇది అందరికీ వర్తిస్తుంది. సువార్థికుడికి వర్తిస్తుంది, ఒక సంఘ కాపరికి వర్తిస్తుంది, ఒక పరిచారకుడికి వర్తిస్తుంది, లేదంటే ఒక యవనస్తుడికి వర్తిస్తుంది. ఏ ఏరియాలో ఉన్నాను ఒక మంచి బిలీవర్స్ గా వాక్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్క ఏరియాలో జాగ్రత్త ఉండాలి. ఏంటంటే చెడు సాంగత్యముకి దూరంగా ఉండటం. ఎందుకంటే సాతానుడు ఏ విధంగా ట్రాప్ చేస్తాడో తెలీదు. ఒక రకంగా నిన్ను ట్రాప్ చేయించిందంటే చెడు సాంగత్యము. అందుకే 1 పేతురు 5:8 ఏమన్నాడంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి అని చెప్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. సో తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు కనుక నీ విరోధి ఎప్పుడు నిన్ను మింగాలని ట్రై చేస్తున్నాడు కనుక యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జాగ్రత్తగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. లాస్ట్కి సాతానుడు ఏం చేస్తాడంటే నీకు లేక్ ఆఫ్ ఫైర్, ఏదైతే అగ్నిగుండం ఉందో దాంట్లో నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే మనము అనేకమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీ 2:11 వచనం, నేనేమైనాను క్షమించి ఉంటే సాతానును మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగనని వారము కాము. ఏమంటాడు తెలుసా? సేటన్ ట్రిక్స్ మాకు అన్ని తెలుసు. క్షమించాలని అవసరం ఉన్నప్పుడు మేము క్షమించేస్తాము. ఒకవేళ మేము క్షమించకపోతే మేము మోసంలో పడిపోతాము అని చెప్పి ఇలాంటి ట్రిక్స్ అన్ని కూడా వేసి చివరికి మమ్మల్ని సాతానుడు మోసపరచకుండా మేము జాగ్రత్తగా మేము నడుచుకోవాలని మాకు అన్ని తెలుసు అని చెప్పి భక్తుడైన పౌలు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ బిడ్డలు ఏ స్నేహానికి దూరం ఉండాలో ఈరోజు ఒక 7 పాయింట్లు దేవుని చిత్తం అంటే మనం త్వరగా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దుష్ట సాంగత్యము అంటే బైబిల్లో సింపుల్ గా న్యూ టెస్ట్మెంట్ లో జస్ట్ ఒక 1 వర్డ్ చెప్పేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు దుష్ట సాంగత్యం గురించి. అనేకమైన వచనాలు సామెతల్లో మీరు చూడొచ్చు, అలానే అనేకమైన వచనాలు కీర్తనలో కూడా చూడొచ్చు. మరి ఇశ్రాయేలుకి మాట్లాడేటప్పుడు అనేకమైన విషయాలు చెప్పినట్టుగా చూస్తున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 27:1 ఫస్ట్ ఏరియాను మనం గమనిద్దాం. ఎవరితోటి మనం స్నేహంగా ఉండొద్దు అంటే లేని వాటిని పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఏమంటున్నాడు తెలుసా అండి? దుష్టులతో నువ్వు కలియకూడదు అంటే ఏంటంట? వాళ్ళు చేసే పని లేని వాటిని పుట్టించే మనుషులంట, అన్యాయపు తీర్పులను తీరుస్తాడంట, అన్యాయపు సాక్ష్యం పలుకుతుంటాడంట, దాని తర్వాత లేని వాటిని పుట్టిస్తాడంట. ఫస్ట్ ఏరియాలో మనం గమనించాలి ఏంటంటే ఈరోజు లోకంలో ఇట్లాంటివి చాలా ఉంటాయండి. ఎవరో ఒకరి గురించి ఏదో చెప్తే దాన్ని నువ్వు వినేసి అది సత్యం అనుకొని చెప్పేస్తావు ఇతరులకి. అదొక ట్రిక్ ఉండొచ్చు ఒకరిని పాడు చేయటానికి, లేదంటే ఒకరు మోసం చేయడానికి ట్రిక్ ఉండొచ్చు. నీకు తెలియదు, నువ్వు చూడలేదు, నువ్వు గమనించలేదు, నువ్వు తెలుసుకోలేదు, ఏమి తెలుసుకోకుండా ఒకరి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు అంటే ఏమైతున్నావు తెలుసా? ఒకరి దగ్గర నుంచి ఆ వార్త తీసుకొని
నువ్వు దాన్ని ప్రచారం చేస్తున్నావు. ఏమైతుందో తెలుసా? అన్యాయపు సాక్ష్యమును పలుకుతున్నావు. అన్యాయపు సాక్ష్యము పలకటము అనేది ఒక డేంజరస్ సిన్. నీకు తెలియకుండానే అనేకమైన విశ్వాసులు తన నోరుని పాడు చేసుకుంటారు. ఇలాగ ఇతరుల గురించి మాట్లాడుతూ అన్యాయపు సాక్ష్యం చెప్తూ, వినలేదు, చూడలేదు, నువ్వు చూడలేదు, నీకు తెలియదు, కానీ ఒక వర్డ్ తీసుకొని ఒకరి దగ్గర నుంచి ఆ దుష్టులు ఒకరి మీద ద్వేషంతో చెప్పిండొచ్చు, లేదంటే అసూయతో చెప్పిండొచ్చు, ఇంకేదన్నా విషయంలో చెప్పిండొచ్చు. దాన్ని తీసుకొని నువ్వు ప్రాపగాండా చేసి ఒక ప్రచారం చేస్తూ ఒక న్యూస్ లాగా నువ్వు అన్యాయంగా సాక్ష్యం ఇస్తుండొచ్చు. లాస్ట్కి నీ నోరు నిన్నేం చేస్తా అంటే ప్రకృతి చక్రంతో చిచ్చుపెట్టిన నరకంతో చిచ్చు పెడతావు. అందుకే నోరు, నాలుక జాగ్రత్త. సాతాను నాలుకతో పాపం చేపిస్తాడు నీతోటి. నువ్వు బిలీవర్గా ఉన్నావు, మంచిగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, అన్నీ మంచిగానే నీ మైండ్లో నీకు నడుస్తూ ఉంటుంది. కానీ సేటన్ ట్రిక్స్ నీకు అర్థం కాదు. ఈ ఈ ఈ స్టోరీస్ చెప్పే వారితో మనం దూరం ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే క్రైస్తవ బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా యేసు ప్రభు గురించి మనకు స్టోరీ వినాలి. వాక్యం గురించి ఏదైనా చెప్తే దాని గురించి మనము ఆలకించాలి. కానీ లోకం గురించి స్టోరీస్ చెప్పే వారితోటి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే అది విని నువ్వు చెప్తావేమో ఇతరులకి, లాస్ట్కి అది అబద్ధపు సాక్ష్యం అయితే నువ్వు గొప్ప ఉగ్రతలో పడతావు. వారెట్లా నువ్వు నరకానికి పోతారు, ఆ ఉగ్రతలు నువ్వు కూడా పాల్పంచులు పొందుకుంటావు. ఇంకొకటి కూడా ఏమన్నాడు అంటే, లేని వాడిని పుట్టింపకూడదంట. నువ్వు లేనిది ఇతరుల గురించి మాట్లాడి పుట్టించొద్దు. అర్థమవుతుందండి? ఓకేనా అండి? కొంతమంది క్రైస్తవులు మంచిగా ఒక మంచి కార్లో పోవచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. దాని కారానికి ఎంత లోన్ ఉందో నీకు తెలియదు, కానీ ఆ కార్ను చూసి ఏమనుకుంటావు అంటే ఎక్కడ దోచుకొని వచ్చాడు అనే ఒక కొత్త ప్రాపగాండా స్టార్ట్ చేస్తావు. ఏ విధంగా తెచ్చాడో అని చెప్పేసి ఒక న్యూస్ స్టార్ట్ చేస్తావు. అదేమో ఆయన లోన్తో తెచ్చింటాడు, దాన్ని కట్టుకుంటుండొచ్చు, దానికి ఎంతో కష్టాలు పడుతుండొచ్చు, ఎన్నో శ్రమల పాలు అవుతూ కింద మీద పడుతూ దాని గురించి ఆయన ప్రయాసపడుతుంటాడు. ఆయనకున్న అవసరతను బట్టి ఆయన తెచ్చుకుని ఉంటాడు. దాని గురించి నువ్వు ఒక రాంగ్ ప్రాపగాండా చేసి లాస్ట్కి లేని వాటిని పుట్టించి ఇతరులకు అన్నిటికీ కూడా చెప్పకూడదు. అబద్ధం అనమాట అది. ఓకేనా అండి? ఏ అబద్ధకులకు పరలోక రాజ్యం లేదంట బైబిల్ చెప్తుంది. అందుకే డు నాట్ క్రియేట్ స్టోరీస్. నువ్వు స్టోరీస్ని క్రియేట్ చేయదు ఇతరుల గురించి. నువ్వు విన్నవి కూడా నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా సాతాను నిన్ను ట్రిక్ చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా అండి? స్టోరీ క్రియేట్ చేసిన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ఒక ఆయన పేరు అబ్షలోం. మనందరికి తెలుసు అబ్షలోం నశించిండు. దేవుడు ఆయనను చంపేశాడు. ఎన్ని విధాలుగా అబ్షలోము పారిపోవాలనుకున్నాను, దేవుడు లాస్ట్కి ఇరికిచ్చేశాడు ఆయన. ఏంటి అబ్షలోం చేసిన పాపము? 4 years కష్టపడ్డాడు అబ్షలోం దావీదుకి వ్యతిరేకులను లేపటానికి. డేవిడ్ కింగ్, ఆ డేవిడ్ కి బదులుగా నేను రాజు కావాలని అబ్షలోము ఏం చేశాడంటే 4 years 4 సంవత్సరాలు కష్టపడి ఆ గేట్ దగ్గర నిలబడి వస్తున్న మనుషులందరికీ ఒక రాంగ్ ని క్రియేట్ చేశాడు. ఏం చేశాడంటే, నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని గేట్ దగ్గర అడిగేవాడు ఎవరైనా వస్తుంటే. మాకు ఒక న్యాయం కోసం వచ్చాం. అయ్యో, రాజు న్యాయం తీరుస్తాడు అనుకున్నావా? ఈ రాజు దావీదు నీకేం న్యాయం చేయడు అని చెప్పి ఒక ఫాల్స్ ని వాళ్ళ ఫాదర్ మీదనే ఆ ప్రకటన చేయటం మొదలు పెడతాడు. ఆయన నీ మాటను ఆలకించాడు. ఓకేనండి? 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీకు వీలుంటే ఎప్పుడైనా చదువుకోండి. ఆ స్టోరీని మనం జాగ్రత్తగా చదవచ్చు. డేవిడ్ గురించి ఒక రాంగ్ పిక్చర్ ఇచ్చేసాడు మనుషులలో. డేవిడ్ కరెక్ట్ గా న్యాయం తీర్చాడని, డేవిడ్ మీకు సహాయం చేయడని, దావీదు కన్నా నేనే బెటర్ అని చెప్పేసి లాస్ట్కి ఒక రాంగ్ రూట్ ని క్రియేట్ చేస్తాడు. అలా 4 years కష్టపడి పెద్ద ట్రూప్ ని తయారు చేసుకుంటాడు. మనుషుల హృదయాలనంట దోచేసుకున్నాడంట. అలా మాటలకు అంతే కదండి, మాటకారులు బాగా మాట్లాడి మనుషుల్ని ట్రాప్ చేయొచ్చు, కానీ దేవుని దగ్గర ట్రాప్ అయిపోయారు. మనుషులను ట్రాప్ చేయొచ్చు, దేవుని దగ్గర చిక్కుకున్నారు. Satan want the same thing. He want you to come with him to lake of fire. అంతే. ఈ అగ్నిగుండంలో ఆయనతో పాటు నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు సాతానుడు. కాబట్టి అబ్షలోం అలా చేసి లాస్ట్కి ఒక మల్టిట్యూడ్ సపోర్టర్స్ ని తయారు చేసుకున్నాడంట. అనేకమైన సపోర్టర్స్ ని తయారు చేసుకున్నాడంట. దేవుని దృష్టిలో గొప్ప అపరాధి అయిపోయాడు. చివరికి ఆయనకు పొడుగాటి జుట్టు, అందమైన వ్యక్తి. అసలు దావీదుకి వెళ్ళి, నానా నాకు ఏదైనా పొజిషన్ అంటే సంతోషంగా ఇచ్చేవాడు దావీదు. నానా ఒక మంత్రి లాగానో, లేదంటే ఒక వారియర్ లాగానో, లేదంటే ఇంకొక పొజిషన్ నాకు అనుగ్రహించి నేను కూడా రాజ్యంలో పనిచేయాలనుకుంటున్నానంటే 100% డేవిడ్ అబ్షలోం ఎంతో ప్రేమించిండు దావీదు. కాబట్టి దావీదు తప్పకుండా సహాయం చేసేవాడు.
లేదంటే దేవునికి మొరపెట్టి ప్రభువా నాకు ఏదైనా సహాయం చేయంటే దేవుడు నెక్స్ట్ కింగ్ గా అబ్షలోని దేవుడు చేసేవాడేమో డేవిడ్ తర్వాత భయభక్తుల్లో నడుచుకొని జాగ్రత్త ఉంటాయి. బట్ హీ వెంట్ ఆన్ టు ద రాంగ్ డైరెక్షన్. ఆయన ఏం చేశారు తెలుసా అండి? లేని వాటిని పుట్టించి మరణశిక్ష పొందుకున్నాడు. అన్యాయపు సాక్ష్యాలు చెబుతూ లాస్ట్కి మరణశిక్ష పొందుకున్నాడు. ఆయన పొడుగాటి జుట్టు, ఆయనని చంపలేకపోతున్నారు సైనికులు. ఎంత ప్రయాసపడినను ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. లాస్ట్కి ఏమైపోయిందంటే ఆయన జుట్టు చెట్టులో ఇరుక్కపోయింది. గుర్రం మీద వెళ్తుంటే ఆ జుట్టు ఎగురుతా ఉంది గాలికి, అది చెట్టులో ఇరుక్కపోయి హ్యాంగ్ అయిపోయాడు. ఆయన పట్టుకోలేడు పైన కొమ్మని, కింద పడలేడు. జుట్టు ఆయనని హ్యాంగ్ చేసేస్తుంది. నీకు తెలుసా దేవుడు అది చేశాడు కార్యం. చివరికి సైనికులు ఆయనని ఈజీగా చంపగలిగినారు. సో ఈ విధంగా అబ్షలోము జీవితం నాశనం అయిపోయింది. ఎక్కడ పోయి ఉంటాడు అబ్షలోము? పరలోకంలో అయితే లేడు. ఎందుకంటే అబ్షలోము చేసిన ఘోరమైన పాపము, అనేకమైన పాపాలు చేశాడు. కనుక లాస్ట్కి ఆయన జీవితం ఎంత అందంగా భూమి మీద ఉన్నాను, ఎంత హ్యాపీగా ఆయన తండ్రికి ఉన్నాను, లాస్ట్కి ఆయన లైఫ్ పాడైపోయినట్టుగా చూస్తున్నాను. అందుకే ఫస్ట్ ఏరియాలో నువ్వు గమనించాలి. సేటన్ నిన్ను ట్రిక్ చేసే ఏరియాలో ఒక ట్రిక్ ఏంటి తెలుసా అండి? లేని వార్తలను పుట్టిస్తాడంట. నిర్గమ 23:1 లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్టుడితో చేయి కలిపి నేను కూడా నీతో పాటు ఏకీభవిస్తా అని చేయి కలిపినావా, వాడి నాశనం పోతాడు, నువ్వు కూడా వాటితో పాటు వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఏరియా. సెకండ్ ఏరియా ఏంటి తెలుసా అండి? కీర్తనలు 26:4 పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. వేషధారులతో కూడా మనం స్నేహం చేయకూడదు అంట. వేషధారులు అంటే తెలుసా అంటే యాక్టర్స్. భక్తిగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు కానీ భక్తి ఏమి ఉండదు ఆయనకి. ఎంతో ప్రార్థన పరంగా యాక్ట్ చేస్తారు కానీ మనుషుల ముందే ఆ ప్రార్థన ఉంటుంది, వ్యక్తిగతంగా ఏముండదు. ఎంతో వాక్యానుసారమైన జీవితం ఉంటుంది కానీ నిజంగా ఉండదు. నిజంగా వేషధారులు ఆ జీవితం అంతా ఘోరంగా ఉంటుంది. ప్రేమించినట్టు నటిస్తారు, నిజమైన ప్రేమ ఉండదు. తగ్గింపు ఉన్నట్టు నటిస్తారు కానీ నిజమైన తగ్గింపు ఉండదు. దాని వెనుక ఏదో ఒక కుట్ర ఉంటుంది. సో ఈ వేషధారులతో కూడా మనం సాంగత్యం చేయొద్దంట. బికాస్ దేర్ ఇస్ అ ఫేక్ లైఫ్. వారి లోపల ఒక అబద్ధపు జీవితము నడుస్తుంది. అలాంటి వారితో ఉన్నప్పుడు వారికి ఒక నాశనం వస్తుంది, నీకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక వేషధారులకి దూరం ఉండాలి. ఈ వేషధారులు మనం బైబిల్లో మనం చూడగలం. పరిశీలతో సద్దుకీలతోటి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ మన ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. శిష్యులకు ఇచ్చి ఏమన్నాడంటే వీరి విషయంలో జాగ్రత్త, ఎందుకంటే వీరు వేషధారులు, గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేళ్ళు. కాబట్టి బివేర్. అలాంటి స్నేహితులు నీ మధ్యలో ఉన్నాను. ఒకవేళ సువార్థికుడు స్నేహం చేసేటప్పుడు కూడా ఎలాంటి సువార్థికుడితో నువ్వు స్నేహం చేయాలి తెలుసా? నీ స్నేహితుడైన ప్రీచర్ కూడా ఒక భక్తిపరుడుగా ఉండాలి. అంతేగాని నటన చేసే సేవకులతోటి లేదా సువార్థికులతో నువ్వు వారితో సాంగత్యం ఉంటే వారి పాపంలో నువ్వు కూడా పాపం పంచుకునే వ్యక్తి అవుతావు. యవనస్తులు కానీ, కుటుంబం కానీ, విశ్వాసులు కానీ, సంఘంలో కానీ ఎక్కడైనా సరే వేషధారులు కనిపిస్తే వారి నుంచి దూరంగా పారిపోవాలి. థర్డ్ పాయింట్ చూసుకుందాం త్వరగా. 2 యోహాను 10:11 మనం చూస్తాం. ఏంటి తెలుసా అండి? ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్కార్యములతో పాలువాడగును. ఏమంటున్నాడు తెలుసా అండి? అబద్ధ బోధం తెచ్చే వారితో కూడా నువ్వు స్నేహం చేయకూడదు, వారిని పిలవద్దు కూడా అంట ఇంట్లోకి. యేసు ప్రభు మనకిచ్చిన వాక్యం నూతన నిబంధన. సంఘానికి ఇప్పుడు ఏంటంటే అపోస్తుల బోధ ప్రకారంగా మనము ఆజ్ఞల్ని మనము నెరవేరుస్తా ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అపోస్తుల ద్వారా మనకి ఈ నూతన నిబంధన రాయించారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తాము, మోసెస్ ఆయన పదాజ్ఞలు రాసి అవన్నీ రాసినట్టుగా చూస్తున్నాం. అది ఇశ్రాయేలుకి ఎలా వర్తిస్తుందో ఈ రోజు నూతన నిబంధన ప్రతి క్రైస్తవుడికి వర్తిస్తుంది. కనుక అపోస్తుల బోధ యందు మనము నిలకడగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే అబద్ధపు బోధన తీసుకొచ్చారు, ఓకేనండి, వాక్యము లేనిది ఏదైనా నీకు చెప్తున్నారు అనుకో, అలాంటి వారికి నువ్వు దూరం ఉండాలి. లేకపోతే మోసాన్ని నమ్మి చివరికి భక్తిగా ఉన్నావు నువ్వు అనుకుంటావు, లాస్ట్కి నీ లైఫ్ ఏమైపోతుందంటే అబద్ధంగా జీవిస్తున్నావు కనుక నీకు దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండనేరు. కనుక అలాంటి వారితో కూడా మనము వారికి శుభమని చెప్పొద్దంట. అబద్ధ బోధకులని ఇంటికి కూడా పిలవద్దంట అట్లాంటి వారితో. అర్థమవుతుందండి ఎంత జాగ్రత్తగా హెచ్చరికలు ఇస్తుంది.
కానీ సేటన్ ఏం చేస్తాడంటే హీ కమ్స్ విత్ ద ఫాల్స్ టీచింగ్. బైబిల్లో లేని కొత్త రూల్స్ తీసుకొని వచ్చి ఇది రైట్ అని చెప్పి నేర్పిస్తాడు. వారు మోసపోయి ఇతరులను మోసపరిచే కాలం వస్తుందంట. నూతన నిబంధనని నేర్పించకుండా కొత్త బోధన తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, ఎందుకంటే బైబిల్ ఏదో ఒప్పుకుంటుందని ట్రిక్ చేయొచ్చు సేటన్. అలా అనేకులను మోసం చేశాడు పాత నిబంధనలో. మనకి ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. ధీమా అనే వ్యక్తి పౌలుతో నడుస్తుండగా ఆయనను మోసం చేసేసాడు సాతానుడు. ఒక మైండ్ లో ఒక కొత్త తలంపు ఇచ్చేశాడు. లాస్ట్ కి సేవను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగా అనేకులని సాతానుడు మోసపరిచాడు. నాలుగోది ఏంటి తెలుసా అండి? 1 కొరింథీ 5:11 4, 5, 6, 3 పాయింట్స్ చెప్పాడండి. ఓకేనండి. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీతో వ్రాయిచున్నాను. ఎన్నో పాయింట్స్ చెప్పాడండి. ఒకటొకటి చూసుకున్నాము. 4th పాయింట్ జారుడు గాని, ఓకేనా. 5th పాయింట్ లోబి గాని, 6th పాయింట్ విగ్రహారాధుడు గాని, 7th పాయింట్ తిట్టుబోతు గాని, 8th పాయింట్ త్రాగుబోతు కానీ, 9th పాయింట్ దోచుకొని వాడు కానీ. ఈ పాయింట్స్ అని చెప్తున్నాడు. జారుడు, నా జారుడితో నువ్వు సాంగత్యం చేయకూడదు, నువ్వు కూడా జారత్వంలో పడిపోతావు. అలాంటి వారితో నువ్వు అసోసియేషన్ చేస్తే నువ్వు కూడా అలాంటి వారిగా జీవిస్తావు. లోబి, పిస్నారితనము, దేవునికి ఇయ్యని గుణము, ఎప్పుడు దోచుకోవటమే, దేవునికి ఇయటం అనేది. క్రైస్తవులు ఎప్పుడు నేర్చుకోవాలి. వాట్ ఐ షుడ్ గివ్ టు గాడ్ అనేది ఆలోచన చేయాలి. నేనేమి ఇవ్వాలి దేవునికి అనేది ఆలోచన చేయాలి, కానీ నేనేం దోచుకోవాలి దేవుని దగ్గర నుంచి, ఇంకేం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు. ఈ కాలంలో ఒక మీటింగ్ పెడితే ఏమిస్తారా అని ఆలోచన చేస్తుంటారు. ఏ గిఫ్ట్ ఇస్తే ఆ మీటింగ్కి వెళ్తే ఏం గిఫ్ట్ దొరుకుతుందా? నాయనా, నువ్వు మీటింగ్కి ఏమి ఇవ్వగలవు అదే ఆలోచన చేయాలి. అలాంటి క్రైస్తవులుగా ఉండాలి. ఈవెన్ సౌలు ప్రవక్తని కలవటానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏం లేదే, ఉట్టి చేతులతో ఎట్లా పడుతుంది దేవుని సన్నిధి కానీ అని ఆలోచన చేశాడు. అంటే ఆ కాలంలోనే ఆ మనిషి అంతగా ఆలోచన చేశాడు సౌలు. చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా అండి? నేను ఆ మీటింగ్ పోతే నాకేం లాభం, ఏమొస్తుంది, ఏం లేకపోతే నేను పోను, అట్లీస్ట్ ఒక మంచి బిర్యానీ అన్న ఉందో లేదో అప్పుడు నేను వెళ్తాననే ఒక చెడు ఆలోచనలో ఉంటారు. లోబి అనే వ్యక్తి అలాంటి వ్యక్తులే. అలాంటి వ్యక్తులతో నువ్వు సాంగత్యం చేయదు. నువ్వు వెళ్తుంది దేవుని స్వరం వినడానికి, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండటానికి, నువ్వు వెళ్తున్న వాక్యాన్ని నేర్చుకోవటానికే. నీ జీవితంలో ఒక పరిశుద్ధత కోసం పరిగెత్తుతున్నావు. అనేకుల దేశం కోసం మొరపెట్టడానికి వెళ్ళొచ్చేమో, ఇంకే దేవునితో సమయం గడపడానికి వెళ్తున్నావేమో. ఎంత ప్రశస్తమైన సమయం అది. కాబట్టి ఈరోజు లోబి గలవారు దేవునికి ఏం చేయలేరు, వాళ్ళు దేవునికి ఏం చేయలేరు. అలాంటి వారు ఉంటే అలాంటి వారితో దూరం ఉండాలి. నెక్స్ట్ విగ్రహారాధికులు, అర్థమవుతున్నాడు. విగ్రహారాధన చేసే వారు అందరికి దూరం ఉండాలి, లేకపోతే నువ్వు కూడా ఆ విధంగా పాడైపోతావేమో. సొలొమోనును దేవుడు ఆయన కట్టిన ఆ ఆలయాన్ని విరగొట్టడానికి కారణం ఏంటి? ఆయన రాజ్యాన్ని స్ప్లిట్ చేసేసాడు దేవుడు, సొలొమోను రాజ్యాన్ని. కారణం ఏంటి తెలుసా అండి? ఆయన ఈ యొక్క విగ్రహారాధికులైన ఒక ఈజిప్ట్ రాణులని పెళ్లి చేసుకున్న చివరికి ఆయన వారితో పాటు అస్తరోతు దేవతలను అనుసరించి నడిచాను. వ్యర్థమైన ఆరాధనతో అపరాధి అయిపోయాడు. ఆయన దేవుని దృష్టిలో అపరాధి అయిపోయాడు ఆరాధించి. తర్వాత దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఇవన్నీ రాసింటాడు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. అలానే తిట్టుబోతులంట. ఈరోజు తిట్టేవారు చాలా మంది ఉంటారండి. ఈజీగా బూతులు చెప్తారు. ఓకేనండి. బూతులు చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నాయన క్రిస్టియన్స్ బూతులు చెప్పడానికి లేదు, బైబిల్ ఎక్కడ ఒప్పుకోదు. నీ నోరు నీ బూతులతో మాట్లాడుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు, నీలో అపవాది ఉన్నాడు అని అర్థం. కొంతమందికి పని పాట ఉండదు, ఎప్పుడు చూసినా ఎవరిని తిడతాలా అని తిడుతూనే ఉంటారు. తిట్టి గ్రేట్ అనుకుంటావు, కానీ తిట్టి లోనికి పడిపోతా ఉన్నావు. అంటే డౌన్ఫాల్ అవుతున్నావు, కింద పడిపోతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు, చీకటికి సంబంధుడు అవుతున్నావు, క్రీస్తు సిలువకి శత్రువు అయిపోతున్నావు. నీ నోటిలో నుంచి ముత్యాలు లాంటి మాటలు రావాలి, జీవధారాలు రావాలి, అంతేగాని ఎక్కిరించే మాటలు. అందుకే దావీదు మంచిగా చెప్పాడు, కరెక్ట్ గా స్టార్టింగ్ లోనే రాసేసాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక. స్నేహం గురించే మాట్లాడుతూ ఆయన గ్రంథాన్ని మొదలు పెట్టాడు. ది మోస్ట్ ఫస్ట్ చాప్టర్ ని స్టార్ట్ చేస్తూ ఫస్ట్ పాయింట్స్ అది రాసుకుంటూ, ఎవరయ్యా బ్లెస్సెడ్ లైఫ్, ఎవరికి బ్లెస్సింగ్ వస్తుంది,
నాట్ దీస్ పీపుల్ అని చెప్పాడు. దీనికి దూరం ఉండాలని చెప్పాడు. వీటికి దగ్గర ఉంటే మాత్రం నీకు బ్లెస్సింగ్ రాదు అని చెప్పి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఎక్కిరించే వాళ్ళతో కూర్చోదు, దుష్టత్వం జరిగించే వారితో కూర్చోదు, పాపాత్ములతో నీ సాంగత్యం ఉండదు అని చెప్తున్నాడు. నిలబడద్దు, కూర్చోవద్దు, నడవద్దు అని చెప్పాడు. 3 విషయాలు. ఇవన్నీ చెప్తే ఏమన్నాడంటే ఇవన్నీ నిన్ను ఆశీర్వాదంలో నుంచి శాపానికి లాక్కెళ్తాయి అని అంటాడు. అందుకే తిట్టుబోతులతో నువ్వు ఉండొద్దు. నువ్వు తిట్టకుండొచ్చు, కానీ నువ్వు స్నేహం చేసినా చాలు. కొంతమంది ఉంటారు నీ స్నేహితులలో, నీ సువార్థికులు కూడా ఈరోజు కొంతమంది తిట్టినప్పుడు నా హృదయంలో ఎంతో బాధ అవుతుంది. ఎందుకు తెలుసా అండి? నోరుని పాడు చేసుకొని సాతాను చిక్కులలో పడిపోయి లాస్ట్కి అదే నోటు తోటి సువార్త ప్రకటించవచ్చు, అదే నోటుతో బూతులు తిట్టి ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇతరులను రక్షించవచ్చు, తాను మోసపోయి నరకానికి పోవచ్చు, ప్రయోజనం ఏం లేదు. త్రాగుబోతు గాని అంటాడు. నెక్స్ట్ అంటున్నాడు, చూస్తున్నారండి, అదే 1 Corinthians 5:11. త్రాగుబోతుడితో స్నేహం చేయొద్దు. డ్రంకర్నెస్ ఇస్ అ సిన్ అని బైబిల్ ఎంతో చెప్తారు. అలాంటి వారు ఉంటే మాత్రం నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు తాగకున్నాను నువ్వు స్నేహం చేయొద్దు, స్నేహమే చేయొద్దు అసలు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా సరే మీ స్నేహితులలో తాగుబోతులు ఉంటే మాత్రము వారితో గుడ్ బై చెప్పేయాలి, దూరం ఉండాలి. హలో హాయ్ నువ్వు చెప్పొచ్చు కలిసినప్పుడు, కానీ వారితో సాంగత్యం, వారితో ఒక స్నేహం కలిగి, వారితో సహవాసం కలిగి, వారితో క్లోజ్ వాక్ అనేది నీకు ఉండకూడదు. దోచుకొని వాడంట, అంటే దోచుకొని వాళ్ళు ఎవరు దోచుకుంటారంటే ధనాపేక్షుడు. ఇంకో మాటలో చెప్పాలంటే డబ్బు 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 అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. దినమంతా సంపాదించుకోవాలి, ఏం చేస్తే సంపద వస్తుంది, ఎక్కడ పోతే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఏ ట్రిక్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఇవన్నీ చేసి లాస్ట్కి దోచుకుంటా ఉంటారు. కొంతమంది సంఘాలలో దోచుకుంటారు, కొంతమంది బిజినెస్లలో దోచుకుంటారు, కొంతమంది మోసంతో విశ్వాసుల దగ్గర దోచుకుంటారు. ఏ రకంగా ఏది చేసినాను, ఏ దోచుకొని వాడున్నాను వాడితో సాంగత్యం నువ్వు చేయొద్దు, లేకపోతే నువ్వు కూడా దొంగవైపోతావు. నువ్వు కూడా ఒక దొంగవైపోతావు లాస్ట్కి. దొంగలకి పరలోక రాజ్యంలో స్థానం లేదు. దొంగ సాతానుడు, లేదు స్థానము. అలానే నువ్వు కూడా దోచుకొని వాడుగా నువ్వు ఉంటే మాత్రం, ఎవరైనా స్నేహితులు ఉంటే మాత్రం వాడి జోలికి పోవద్దు. అందుకే కొన్నిసార్లు మనం జాగ్రత్త ఉండాలి. దోస్ హూ థింక్ అబౌట్ మనీ, ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడుతూ ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఎలా ఈ తలంపులు ఉంటాయి చూడండి, వారికి దూరం ఉండాలి మనం. లేకపోతే నువ్వు కూడా లాస్ట్కి అలాంటి వ్యక్తి అయిపోతావు. ఈ ప్రసంగి బాగా చెప్తాడు, ఎంత ధనం సంపాదించిన తృప్తి రాదంట వాడికి, గాలితో పోరాడినట్టు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటము ఒక చక్కని ఆశీర్వాదం. సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. నీకు సహాయం చేసే దేవుడు కొనుకడు, నిద్రపోడు. పక్షులను పోషించే దేవుడు నేను పోషించడా? పువ్వులను అలంకరించే దేవుడు నేను అలంకరింపడా? తప్పక అలంకరిస్తాడు, తప్పక నిన్ను పోషిస్తాడు, నీ జీవితాన్ని చూసుకుంటాడు. మనం మాత్రము వీటికి దూరం ఉండాలి. సో టోటల్గా 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్ మనం ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాం. తర్వాత 10th పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఏంటి తెలుసా అండి? 2 Corinthians 6:14, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అవిశ్వాసంతో దేవుని నమ్మని వారు, దేవుని నమ్ముతున్నాము, దేవుని ట్రస్ట్ చేస్తున్నాం అని చెప్తారు, కానీ రియాలిటీగా ఫెయిత్ ఉండదు వాళ్ళకి. ఫెయిత్ ఈజ్ అన్ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏం తెలుసా అండి? డిసోబీడియంట్, అవిధేయత చూపించేవారు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. చూస్తున్నారండి ఎలా చెప్తున్నాడు? మళ్ళొకసారి చదువుతా, జాగ్రత్త వినండి. 2 Corinthians 6:14, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది. చూస్తున్నారండి? అందుకే ఏమంటున్నాడు తెలుసా అండి? వీటికి దూరం ఉండమంటున్నాడు, అవిశ్వాసులతో. లేకపోతే నీ విశ్వాసం కూడా కోల్పోతుంది. దేవుని నమ్ముతున్నామంటారు, కానీ రియాలిటీగా హృదయంలో వాళ్ళకి విశ్వాసం ఉండదు. అన్నిటికీ భయపడుతుంటారు, అన్నిటి లోకం గురించి ఆలోచన చేసేవారు అవిశ్వాసులు. కానీ విశ్వాసులతో స్నేహం కలిగి ఉంటే నీ జీవితం గొప్ప విశ్వాసిగా మారిపోతావు. ఇలాంటి వ్యక్తులను నిన్ను దూరపరచలేదు అనుకోండి, కొన్ని శిక్షలు కూడా రాశాడు బైబిల్లో. సంఖ్యాకాండం 33:55 ఏం చెప్పారు తెలుసా? ఈ చెడు సాంగత్యం నేను వదలను, వీళ్ళతోటి ఇలానే నేను నడుచుకుంటాను అని ఎన్నిసార్లు నువ్వు వాక్యం విన్నాను, నీ జీవితం మారకుండా ఇలాంటి వారితో ఉంటే మాత్రం వాళ్ళంట నీకు సమస్యలు తెచ్చి పెడతారంట.
నీ జీవితానికి. స్నేహితుల ద్వారా అనేకమైన సమస్యలు వస్తాయండి. కాబట్టి నీకు ఒక ట్రబుల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నీకు పీస్ అనేది నీకు ఉండదు. రెండవది ఏంటి తెలుసా? నీ కన్నుకు ఒక నలకలాగా ఉండిపోతారు. ఇంకా నువ్వు కన్ను నలుస్తూనే ఉంటావు. అది క్లియర్‌గా నీకు ఏం కనిపించదు. ఇక బ్లర్ అయిపోతుంది నీ కన్ను. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాడు సింబాలిక్ లాంగ్వేజ్‌గా. అంటే ఒకసారి ఆలోచన చేయండి. కన్ను ఈస్ వెరీ సెన్సిటివ్ ఐ కదండీ. ఒక చిన్న నలక పట్టిందంటే ఇక నీకు మాట రాదు నోట్లో నుంచి. నీకు మాట రాదు, నీకు చూపు కనిపియదు, నువ్వు టెన్షన్‌లో పడిపోతావు. ఏంది ఇది అని పరిస్థితి మారిపోతది. నీకు ఇంకా సంతోషం అనేది పోయింది. నవ్వుకుంటా కూర్చోలేవు. హాస్పిటల్ వెతుక్కుంటుంటావు. ఇంకా ఐ ట్రీట్మెంట్ నేను చేయించుకోవాలి అని చెప్పి దాన్ని తీసేదాకా నీకు నెమ్మది ఉండదు. అలానే ఈ చెడు సాంగత్యం చేసే వారికి నెమ్మది ఉండదండి. వారి కళ్ళల్లో ఒక నలుసులాగా ఉంటారు. అంతేకాదంట, వారి పక్కలోనంట ఒక ముల్లులాగా ఉంటారంట. ఒక ముళ్ళు పక్కలో గుచ్చుకుంటుంటే ఎలా నొప్పి ఉంటుందండి నీకు? అలాగా చెడు సాంగత్యం ఉన్న వారికి అలా నొప్పులు, ఆ బాధ ఉంటుందంట. బైబిల్ ఈస్ ట్రూత్ అండ్ ఇట్ విల్ నెవర్, ఇంకా అది సత్యం, అది జరగాల్సిందే. అందుకే దుష్టులతో నువ్వు సాంగత్యం ఉంటే మాత్రము శ్రమ. అందుకే స్నేహం, అందుకే దావీదు ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయలే. ఓన్లీ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. మంచి విశ్వాసులతో సెలెక్ట్ చేసుకున్నాడు. యోనతాన్ ఎంత మంచి విశ్వాసం మనకు తెలుసు. జోనతాన్ ఒక ఫెయిత్ఫుల్ పర్సన్. ఒక్కడే పోయి యుద్ధం చేసి వచ్చాడు ఒకసారి. మంచి ప్రార్థన పరుడు, దేవుని మీద ఆధారపడినవాడు. అట్లాంటి వారితో విశ్వాసంగా ఉండాలి. మనం కూడా ప్రార్థన పరులతో, వాక్యం చదివే వారితో, విశ్వాసాన్ని నేర్పించి దేవునిలో ఇంకా ఎదిగే వారితోటి మనం స్నేహం ఉంటే మనం కూడా విశ్వాసులుగా ఇంకా బలవంతులవుతాం. ఒకటి ట్రబుల్ అనేది అన్ని విధాలుగా స్టార్ట్ అవుతుంది. రెండవదిగా నీ హృదయం దేవుని నుంచి దూరం పోతుందంట. మోసంలో పడిపోతావంట. 1 రాజుల గ్రంథం 11:2లో ఒక సంఘటన చూడొచ్చు. దాంట్లో ఎలా మోసంగా పడిపోయావు, అట్లా దేవుని నుంచి నీ హృదయం దూరంగా వెళ్ళిపోతుందంట. దేవుని ఉగ్రత వస్తుందంట. 2 దినవృత్తాంతం 19:2లో చూడొచ్చు. చెడు సాంగత్యం ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తుంది. అలానే సామెతలు 28:7 ఏం చెప్తున్నాడు తెలుసా? అంటే కుటుంబానికి ఒక షేమ్ అంట, అంటే అవమానం వస్తుందంట. నీ చెడు సాంగత్యాన్ని బట్టి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అంతే కదండి. ఇంట్లో కొడుకు యవనస్తుడు జైల్లో పడ్డాడు అనుకోండి, ఫ్యామిలీ అందరికీ కూడా ఒక చెడు పేరు వచ్చేసింది. యవనస్తుడు పట్టబడ్డాడు అనుకోండి దొంగతనంలో, అరే ఇది దొంగల ఫ్యామిలీ రా అని ఒక చెడ్డ పేరు వచ్చేసింది. ఒక షేమ్ఫుల్ ఫ్యామిలీ. అందరు మంచోళ్ళు ఉండొచ్చు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా అండి? దొంగలు కానీ ఇట్లాంటి మోసగాళ్ళు ఉంటే వాడిని బయటకు వెళ్ళగొట్టేస్తారు ఇంట్లో నుంచి. ఎందుకు? పేరు చెడిపోద్దని. ఇంట్లో ఉన్న వారి పేరు చెడిపోద్దని వారిని పూర్తిగా తీసి వెళ్ళగొట్టేస్తారు. హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఈవిల్ అమాంగ్ యూ అన్నాడు దేవుడు కూడా ఇశ్రాయేలుతో. ఎందుకంటే అందుకే ఈ శ్రమలు మీకు వస్తాయని. ఇంకోటి తెలుసా అండి, లాస్ట్ ఒకటి చెప్తాను. గుడ్ క్యారెక్టర్ పాడైపోతుందంట. 1 కొరింథీ 15:33 ఏం చెప్తున్నాడండి? మంచి నడవడిని చేర్పును. నువ్వు ఎంత మంచోడైనాను, చెడు స్నేహం ఉందంటే మాత్రము నువ్వు చెడిపోయినావు అంతే. యు ఆర్ గాన్ కేస్. దేవుడి నుంచి దూరం అయిపోయినావు. నీ భక్తి అనేది లేదు. చివరిగా టైం అయిపోతుంది కాబట్టి కంక్లూజన్ చేస్తాను, ముగిస్తాను. ఏంటంటే నీ స్నేహం ఎవరితో ఉండాలి? క్రిస్టియన్ వాక్లో విశ్వాసులతో ఉండాలి. మాట్లాడితే దేవుని సన్నిధికి పరిగెత్తే వాళ్ళ దగ్గర ఉండాలి, కానీ పార్టీలకి సినిమాలకు తీసుకెళ్లే వారితో కాదు నీ స్నేహం ఉండాల్సింది. నీ స్నేహం ఎవరితో ఉండాలి? డబ్బు గురించి మాట్లాడే వాళ్ళతో కాదు. దేవుడి వాక్యము, ఆ వాక్యము పరలోక రాజ్యం మాట్లాడే వారితో ఉండాలి. సమస్య వస్తే భూమి మీద ఎలా సమస్య పరిష్కరించాలని లోకంని పట్టుకునే వ్యక్తులు కాదు. సమస్య వచ్చినప్పుడు మోకాలు దేవునికి మొరపెట్టే వ్యక్తులతోటి నీ స్నేహం ఉండాలి. అలానే భూమి మీద నీ స్నేహము వాక్యంలో ఎదిగిన వారితో ఉండాలి. అలాంటి వారితో నువ్వు అసోసియేషన్ ఉంటే నీ లైఫ్ను నువ్వు కాపాడుకుంటావు. అందుకే జాగ్రత్త ఉండాలి బ్రదర్ సిస్టర్స్. అన్ని నీ చేతిలోనే ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేయాల్సింది అంతా చేసేసాడు, నేర్పించేశాడు మనకి. పౌలు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవన్నీ పాయింట్స్ ఒక్క దగ్గర పెట్టేశాడు. ఏంటంటే చెడు సాంగత్యం అనేసిండు అంతే, దుష్ట సాంగత్యం అనేసిండు అంతే. సింపుల్గా దుష్టుడు అని చెప్పేశాడు. వీళ్ళ జోలికి వెళ్ళావా ఇంకా అయిపోయి నువ్వు పాడైపోతావు అని చెప్పాడు. కనుక మనము అతి జాగ్రత్తగా లైఫ్ని జీవించాలి. ఇఫ్ యూ వాంట్ హోలీ స్పిరిట్ టు లీడ్ యూ, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకుండా నీలో ఉండి చక్కగా నువ్వు నడుచుకోవాలని జాగ్రత్త పడాలనుకుంటే, దేవుని చేత దీవించబడాలనుకుంటే చెడ్డవారితో నీ కమ్యూనికేషన్ పెట్టుకోవద్దు, చెడ్డవారితో నువ్వు స్నేహంగా ఉండకూడదు. ఇవన్నీ 10 లిస్టులు మళ్ళొక్కసారి
వీలుంటే రాసుకొని చదువుకొని జాగ్రత్త పడండి. అప్పుడు భూమి మీద యూ కెన్ లివ్ ఎ హోలీ లైఫ్. లేదు నువ్వు రక్షణ కూడా పొందలేదు అంటే నువ్వు ఇంకా డేంజర్ జోన్‌లో ఉన్నావు. రక్షణ పొందాలి. బాప్టిజంతో పొంది పాపాలు కడిగేసుకోవాలి. అపోస్తలుల కార్యం 22:16. క్రీస్తుని ధరించుకోవాలి. గలతీ 3:26, 27లో చూస్తాము. అలానే దేవుడిచ్చిన బహుమానాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మని పాపాలు కడిగేసుకోవాలి బాప్టిజం ద్వారా. మనం క్రీస్తు బిడ్డ అయిపోవాలి. చీకటి రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యంలోకి వచ్చేయాలి. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఆ గ్రంథంలో నుంచి మళ్ళా పేరు తుడిచివేస్తాడంట దేవుడు. తుడపకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు భూమిని వదిలిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వారసుడైతావు. రక్షణ పొందిన బిడ్డలు జాగ్రత్త ఉండాలి. బివేర్. మోసపోవద్దు. సాతానుడు ఎంతో ట్రిక్ తోటి వస్తాడు. చెడు సాంగత్యం పెట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, నువ్వు యవనస్తుడు ఉండవచ్చు, నువ్వు సువార్థికుడు ఉండొచ్చు, ఒక షెపర్డ్ ఉండొచ్చు, ఒక షెపర్డ్ అంటే పాస్టర్గా ఉండొచ్చు, లేదంటే ఇంకేదన్నా ఏరియాలో నువ్వు దేవుని పనిలో ఉండొచ్చు. ఎవరు ఏ ఏరియాలో ఉన్నాను, ఎక్కడున్నాను, దుష్ట సాంగత్యానికి దూరం ఉన్నప్పుడే నీ జీవితంలో పరిశుద్ధతలో నువ్వు నడుచుకోగలవు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖనం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. మేము నిజంగా ఈ భూమి మీద నాకు కొంచెం లైఫ్లో మంచి స్నేహం కలిగి స్నేహితులతో మేము ఉండినట్లు సహాయపడు. ఎవరైనా సరే తండ్రి ప్రభా, మరి నీకు దూరంగా ఉన్నట్లయితే వారితో మేము దూరంగా ఉండేటకు సహాయపడు. ధనాపేక్షలకు దూరంగా ఉండాలి, తాగుబోతులకి, తిట్టుబోతులకి, వీళ్ళందరితో మేము దూరంగా ఉండినట్లు మాకు నేర్పించు తండ్రి ప్రభా. మమ్మల్ని మేము పరిశుద్ధతలో నడుచుకోవడానికి కృప చేత దీవిస్తామని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.